సో మార్వాడి గో బ్యాక్ ఈ రోజు కూడా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఉందా అని ఆ రకంగా మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనంటే ఎవరైతే కొంతమంది ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారో వారంతా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమంలో ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి పండుగ రోజున కూడా మరొక ఉద్యమానికి కాల్ఫర్ చేశారు. ఒక రకంగా ఒక మూమెంట్కి కాల్ఫర్ చేశారు. మార్వాడి దుకాణాల్లో మార్వాడి షాపుల్లో పూజా సామాగ్రి కొనకండి, అక్కడ వినాయకుడి విగ్రహాలు ఉంటే కొనుగోలు చేయకండి, కొబ్బరికాయలు ఇతరత్ర పూజా సామాగ్రి మొత్తం కూడా తెలంగాణ వాళ్ళు పెట్టుకున్న షాపులు ఉన్నాయి, ఆ షాపుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయండి అని చెప్పే రకంగా ఒక కాల్ఫర్ చేస్తే క్షేత్రస్థాయిలో అది కొంత ప్రభావం చూపించింది. అనుకున్న స్థాయిలో మార్వాడీలకి ఈసారి అంటే ప్రజలంతా వెళ్ళలేదు. కేవలం ఈ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని పల్లె పల్లెలకు చేర్చారు. పల్లెల్లో కూడా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే మార్వాడి దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలకి దాదాపుగా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా వెళ్ళలేదు అన్నట్టుగానే చాలామంది, ఎందుకంటే మాకు ఎలా తెలిసింది విషయం అనేది కూడా పబ్లిక్ ఫోన్ చేస్తేనే, పబ్లిక్ చాలామంది ఫోన్ చేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంటిన్యూస్గా వచ్చేటువంటి ఫోన్లని దయచేసి మేము ఎవరైతే తెలంగాణ సమాజంగా లేకుంటే మార్వాడీలుగా సపోర్టర్స్ కానివ్వండి వ్యతిరేకులు కానివ్వండి ఎవరైతే మాట్లాడాలని చెప్పి కాల్ చేస్తున్నారో అన్ని కాల్స్ రిసీవ్ చేయలేకపోతున్నాం. చాలా కొన్ని వేల కొలది కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము ఆ ఫోన్స్ ఆన్ చేస్తే చాలు కంప్లీట్ ఇవే ఫోన్స్ వస్తూ ఉన్నాయి. సో అటువంటి సామాన్యమైనటువంటి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ఆర్టీవీ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి మా ప్రతినిధులందరితో తెలుసుకున్నటువంటి విషయాలు కానివ్వండి వివిధ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ అంశాల నుంచి కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే మార్వాడి షాపులకి కొత్తగా ఎవరు వెళ్ళడం లేదు.